సంభాల ఆది సాయి కుమార్ గారి యొక్క లేటెస్ట్ ఫిల్మ్. ఈ సినిమా గురించి నేను ఒక 6 నెలలుగా వింటున్నాను. సినిమా చాలా బాగా వచ్చిందంట, టీజర్ బాగుందంట, ట్రైలర్ బాగుందంట అని చెప్పి ఒకటే ఊకదంపుడు. ఫైనల్గా సినిమా వచ్చింది. సినిమా ఎలా ఉంది అంటే తొప్పాస్ అంటే తొప్పాస్ సినిమా. చాలా బ్యాడ్గా ఉంది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీకు కానీ నా రివ్యూస్ కానీ నచ్చినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే నంబర్ గేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇంకా సంభాల ఈ సినిమా యొక్క డైరెక్టరు యుగంధర్ ముని, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ యొక్క స్టూడెంట్ అంట. డైరెక్టరు ఈ సినిమాని తనలో ఉన్న దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవడం కోసం సినిమా తీసినట్టు లేదు, తన రాసుకున్న షార్ట్ డివిజన్ కోసం సినిమా తీసినట్టుంది. టెక్నికల్ బ్రిలియన్స్ అనేది ఖచ్చితంగా ఒక డైరెక్టర్కి అవసరమే, కానీ ఎప్పుడు కథలోని ఎమోషన్ తర్వాత. లిటరల్గా సినిమా కథ తక్కువ, షార్ట్ డివిజన్ ఎక్కువ. ఈ సినిమా కోసం డైరెక్టరు ఒక 100 పేజీల స్క్రిప్ట్ రాసుంటే దాంట్లో కేవలం ఒక 20-30 పేజీలు మాత్రమే కథ ఉండి ఉంటుంది. మిగతా 70-80 పేజీలు షార్ట్ డివిజనే. పోనీ ఆ కాస్తో కూస్తో ఉన్నటువంటి కథనే తీసుకున్నా సరే కంప్లీట్గా ఫ్యాంటసీ ఫిల్మ్ ఏమీ కాదు. హిందూ మత విశ్వాసాలకి సైన్స్కి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. ఫైనల్గా నాస్తికుడైన హీరో సైన్స్కి తెలియనటువంటి లేదా అందనటువంటి ఎన్నో వింతలు అద్భుతాలు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి అని నమ్ముతాడు. అంటే నాస్తికుడు ఆస్తికుడుగా మారాడు. ఈ మారే ప్రాసెస్ కోసం డైరెక్టర్ తీసుకున్నటువంటి లాజికల్ కన్క్లూషన్స్ చాలా బ్రెయిన్లెస్గా ఉన్నాయి. నేను కూడా నమ్ముతాను సైన్స్కి తెలియనటువంటి చాలా వింతలు ఈ ప్రపంచంలో ఉన్నాయని. కానీ అదే డైరెక్టర్గా మీరు వాటిని ఎలా చూపించాలి? బిలీవబుల్గా చూపించాలి, నమ్మే విధంగా ఉండాలి. నువ్వు చూపించే విధానం ఎలా ఉండాలంటే దేవుణ్ణి విశ్వాసాలని నమ్మని నాస్తికులకు కూడా డౌట్ రావాలి. నిజమే కదా, ఇలా జరగచ్చేమో, లాజికల్గా కరెక్ట్గానే ఉంది అనిపించాలి. నీ ఆర్గ్యుమెంటు అంత స్ట్రాంగ్గా ఉండాలి. కానీ నీ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది? గాల్లో దీపాలు వెలిగించినట్టు ఉంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో ఒక ఆవులో వాట్ యు కాల్ అంటే నెగిటివ్ ఎనర్జీ, దెయ్యం, మనం సింపుల్గా దెయ్యం అనుకుందాం. ఒక ఆవులో దెయ్యం ఉంది. దాన్ని ఎలా నిరూపిస్తాడో తెలుసా? ఒక వ్యక్తి చేతిలో తెల్లటి ఆవాలని పెట్టి ఆ ఆవు చుట్టూ తిరిగి రమ్మంటారు. ఆ తిరిగి రాగానే చేయి చూస్తే ఆ తెల్లగా ఉన్న ఆవాలు నల్లగా అయిపోతాయి. తెల్ల ఆవాలు నల్ల ఆవాలుగా అయిపోవడం ఏంటిది? మీరు నిజంగానే న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంటేనా? మీరు ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? మత విశ్వాసాలలో కూడా ఆథెంటిసిటీ ఉంటుందని చెప్పాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఎలా చూపించాలి? మత విశ్వాసాలను కూడా లాజికల్గా చూపించాలి. అలా కాకుండా మొండితనంగాను మూర్ఖత్వంగాను మనుషులు ఉన్నట్టు చూపిస్తే మత విశ్వాసాలు మూఢనమ్మకాలుగా మారిపోతాయి. ఈ సినిమాలో ఒక స్వామీజీ ఉంటాడు. ఆ స్వామీజీ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ మాత్రమే కాదు, ఒక మతాన్ని, ఆ మతంలో ఉన్నటువంటి విశ్వాసాలని రిప్రజెంట్ చేసే ముఖ్యమైనటువంటి పాత్ర. ఆ స్వామీజీ చెప్పే మాటలు బట్టే లేకపోతే అతను చేసే పనులు బట్టే ఆ మత విశ్వాసాలని మనం నమ్ముతాము లేదా నమ్మే విధంగా అనిపించాలి. కానీ ఆ స్వామీజీ ఏం చేస్తాడు? దెయ్యం ఎవరిలో ఉందంటే వాడిని చంపేయండి అంటాడు. ఒకటే మాట ఫస్ట్ దెయ్యం ఆవులో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి ఆవును చంపేయండి అంటాడు. ఆవులో నుంచి మనుషుల్లోకి వస్తుంది, మనుషులను కూడా చంపేయండి అంటాడు. కామెడీ ఏంటంటే మనిషి చచ్చిపోగానే ఇంకో మనిషిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది. అంటే ఏంటి? ఆ నెగిటివ్ ఎనర్జీకి అంటే మన భాషలో చెప్పాలంటే ఆ దెయ్యానికి చావు అనేది లేదు. అది మ్యాన్ టు మ్యాన్, అంటే మనిషి నుంచి మనిషికి మారిపోతూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే దానికి ఏదైనా ఒక లాజికల్ కన్క్లూజన్ని ఆలోచించాలి యాజ్ ఏ పెద్దగా. కానీ ఆ స్వామీజీ ఏం చేస్తాడు? బుర్ర తక్కువ వాడి వలె చివరికి క్లైమాక్స్లో ఒక చిన్న పాపలో ఆ దెయ్యం ఉందని తెలిసి ఊరు ప్రజలందరినీ పిలిపించి ఆ చిన్న పాపను కూడా చంపేయండి అంటాడు. ఇంత మూర్ఖత్వంగా మనుషులని లేదా మత విశ్వాసాలను నమ్మే వ్యక్తులని మీరు చూపించి మత విశ్వాసాల్లో కూడా లాజిక్ ఉంటుంది అని మీరు నిరూపించాలంటే ఎవరైనా ఎందుకు నమ్ముతారు సార్ డైరెక్టర్ గారు? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఇంకో ఎత్తు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాసిన వాడిని ఒక్కసారి చూడాలండి. ఏమి స్క్రీన్ ప్లే లేదు అక్కడ, జస్ట్ షార్ట్లని అతికించుకుంటూ వెళ్ళిపోయారు అంతే. మళ్ళీ దీనికి తోడు అర్థం కాని టెర్మినాలజీ, సుషుమ్న నాడి అంట, అది ఎప్పుడు నేను వెళ్ళలేదు. ఇలాంటివన్నీ కాన్సెప్ట్లు అర్థం కాని టెర్మినాలజీతో పెడితే ఆడియన్స్కి ఏమర్థం అవుతుందండి? ఆడియన్స్కి మీరు చెప్పే పాయింట్ కరెక్ట్గా అర్థం కావాలి, లేకపోతే మీ కాన్సెప్ట్ ఎలా కనెక్ట్ అవుతుందండి? విజువల్ ఎంత ముఖ్యమో దానికన్నా ఎక్కువగా ఆడియో ఇంకా ముఖ్యము. సినిమా మొత్తానికి నాకు ఒకే ఒక్క సీన్ నచ్చింది. అదేంటంటే ఒక లేడీ క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ నైట్ స్నానం చేయడానికి వెళ్తుంటే ఎవరైతే ఈ దెయ్యం అంటే నెగిటివ్ ఎనర్జీ వచ్చినటువంటి పర్సన్ ఆమె మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. ఆ సీను చాలా స్కేరీగా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నాట్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ యొక్క క్యాపబిలిటీస్ వల్ల కాదు, ఆ యాక్ట్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ వల్ల ఆ సీన్ని
చాలా ఎక్కువగా ఎలివేట్ చేసింది, చాలా బాగా పండింది ఆమె పర్ఫార్మెన్స్ వల్ల. నా వరకు అయితే అది ఒక్కటే సీను మీరు కొంచెం న్యూట్రల్గా ఏమైనా చూస్తే ఏదైనా ఒక 4-5 సీన్లు కొంచెం థ్రిల్లింగ్గా అనిపించవచ్చు మీకు. ఇది ఒక థ్రిల్లర్ అయినప్పటికీ కూడా సినిమా టెక్నికల్గా చాలా బ్యాడ్గా ఉంది. ఎస్పెషల్లీ ప్రొడక్షన్ డిజైను టూ వరస్ట్గా ఉంది. ఇంకా సినిమాటోగ్రఫీ అయితే ఏదో డిఎస్ఎల్ఆర్తో తీసారా అన్న భావన కలుగుతుంది. సినిమాలో ఫైట్ కంపోజిషను చాలా జనరిక్గా ఉన్నాయి. ఇంకా పాటలు అయితే అసలు సిచ్యువేషన్తో సంబంధం లేకుండా నాన్ సింక్లో వస్తున్నాయి. ఒకరిద్దరు ఆర్టిస్టులు, ఇందాక చెప్పాను కదా, ఒక లేడీ క్యారెక్టరు, అలాగే సీనియర్ యాక్ట్రెస్ అన్నపూర్ణమ్మ గారు, ఇలా ఒకరిద్దరిని తప్పిస్తే మిగతా ఆర్టిస్టుల యొక్క పర్ఫార్మెన్స్ అన్నీ కూడా చాలా ప్లాస్టిక్గా ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ప్రధాన కారణం డైరెక్టర్. నేను సినిమా చూస్తూ ఒక 100-150 సార్లు ఫోన్ చూసుంటాను, ఎప్పుడు టైం అయిపోతుందా, ఎప్పుడు సినిమా అయిపోతుందా అని. అంత బోరింగ్గా తెరకెక్కించాడు డైరెక్టర్. పేపర్ మీద రాయడం వేరు, దాన్ని సినిమాగా తెరకెక్కించడం వేరు. పేపర్ మీద ఎలా రాయాలి అన్నది ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తారు, కానీ ఎలా తీయాలి అన్నది టాలెంట్ ఉంటేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాలో చాలా సింగిల్ టేక్ షాట్లు ఉంటాయి. క్లైమాక్స్లో కూడా ఒక సింగిల్ టేక్ షాట్, చాలా లెంగ్తీ షాట్ ఉంటుంది. దాన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానాన్ని మీరు చూస్తే డైరెక్టర్ యొక్క డైరెక్టోరియల్ క్యాపబిలిటీస్ ఎంత బ్యాడ్గా ఉన్నాయో మీకు అర్థమైపోతుంది. ఒక షాట్ని కంపోజ్ చేయడం వేరు, దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడం వేరు. ఎగ్జిక్యూషన్లో డైరెక్టర్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు. లిటరల్గా జూనియర్ ఆర్టిస్టులు లేదా కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ ఉన్నటువంటి ఆర్టిస్టులు ఏదో నుంచోవాలి కదా, నుంచున్నట్టు నుంచుంటారు. వాళ్ళకి అలా నుంచోమన్నారు, అందుకని అలా నుంచున్నారు, అంతే. మనకు తెలిసిపోతుంది, పర్ఫెక్షన్ లేదు అసలు. ఇంకా హీరో ఆది సాయి కుమార్ గారు ఏదో మండే రోజు నచ్చని జాబ్ చేస్తూ జాబ్కి వెళ్ళేవాడిలాగా ఆ ఫేస్ ఏంటి సార్, ఆ యాక్టింగ్ ఏంటి సార్, కొంచెం ప్యాషన్తో చేయండి సార్, యాక్టింగ్ కొంచెం ఎనర్జెటిక్గా చేయండి సార్, క్యారెక్టర్లో జీవించండి సార్. మనకి నచ్చని పనిని బలవంతంగా చేస్తే అది మన ముఖంలో తెలిసిపోతుంది సార్. నాకు తెలిసి మీకు యాక్టింగ్ పట్ల ఏమాత్రం కూడా ఆసక్తి లేదు. ఒకవేళ ఉన్నా సరే మీరు గివ్ అప్ ఇచ్చేశారు, అది తెలిసిపోతుంది సార్ మీ ముఖంలో. ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులకి యాక్టింగ్ పట్ల విపరీతమైన ప్యాషన్ ఉండి స్క్రిప్ట్ సెలక్షన్ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఒక సినిమా తీయడానికి డబ్బు ఉండదు. వీళ్ళ దగ్గరేమో విపరీతంగా డబ్బు ఉంటుంది, కానీ ఒక టాలెంట్ ఉండదు, యాక్టింగ్ పట్ల ప్యాషన్ ఉండదు, ఒక స్క్రిప్ట్ సెలక్షన్ నాలెడ్జ్ అసలు ఏమీ ఉండవు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు వీళ్ళందరూ కూడా డబ్బున్నటువంటి ఫెయిల్యూర్స్, అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో ఉన్నటువంటి చాలా తప్పుల గురించి నేను చాలాసేపు మాట్లాడగలను, కానీ నాకు మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదు. ఈ సినిమా గురించి ఫైనల్గా 3 ముక్కల్లో చెప్తాను. అనదర్ డే, అనదర్ నిపోకిట్, అనదర్ ఫ్లాప్ సినిమా. దట్స్ ఇట్. జై హింద్.